హలో వెల్కమ్ టు టాలీవుడ్ సినీ టాకీస్. ఇవాళ ఫిలిం అప్డేట్స్ ఏంటో చూద్దాం. 2 ఏళ్ల క్రితం ఖైదీ నెంబర్ 150లో మొదట్లో వచ్చే ఐటమ్ సాంగ్ రత్తాలు రత్తాలు కోసం హీరోయిన్ క్యాథరిన్ థ్రెస్సాను తొలుత తీసుకొని కాస్ట్యూమ్స్ విషయంలో చిరు కూతురు సుష్మితకు తనకు ఏవో విభేదాలు రావడం వల్ల తప్పించేసి ఆ స్థానంలో రాయలక్ష్మితో పూర్తి చేశారని అప్పట్లో కథనాలు చాలా వచ్చాయి. దీన్ని 2 వర్గాలు సమర్థించలేదు, అలా అని కొట్టిపారేయలేదు. తీరా చూస్తే సినిమా హిట్ అయిపోయింది. ఛాన్స్ మిస్ అయిందే అని క్యాథరిన్ ఫ్యాన్స్ బాధపడ్డారు. కట్ చేస్తే బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న వినయ విధేయ రామ షూటింగ్లో ఒక ఐటమ్ సాంగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉన్న సంగతి తెలిసిందే. దీనికోసమే బోయపాటి 3 వారాల నుంచి చెర్రీకి తగిన జోడీ కోసం ఎడతెగని వేట సాగిస్తున్నాడు. రకుల్, కాజల్, రాశీఖన్నా ఇలా అన్ని రకాల ఆప్షన్స్ ట్రై చేసినా లాభం లేకపోయిందట. చివరికి చక్రం అటు తిరిగి ఇటు తిరిగి చివరికి క్యాథరిన్ వద్దే ఆగిపోయిందని సమాచారం. సరైనోడులో ఎమ్మెల్యే పాత్రతో పాటు జయ జానకి నాయకిలో ఐటమ్ సాంగ్ ఇచ్చిన బోయపాటి శ్రీను మళ్ళీ క్యాథరిన్కే ఓటు వేసినట్టు సమాచారం. ఆలోచించుకునే టైం లేకపోవడంతో రాజమౌళి RRR షూటింగ్లో తారక్తో పాటు బిజీగా ఉన్న చరణ్ ఫోన్లోనే ఎస్ చెప్పినట్టు టాక్. సో అల్లు అర్జున్ పక్కన డ్యూయట్స్ ఆడిపాడిన క్యాథరిన్ ఇప్పుడు చరణ్తో కలిసి స్టెప్స్ వేయబోతుందన్నమాట. డిసెంబర్ 2వ వారంలో ఈ పాట షూట్ని వెంటనే పూర్తి చేసి సెన్సార్కు వెళ్లే ఏర్పాటు చేస్తున్నారు. మిగిలిన పార్టుకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ డబ్బింగ్ దాదాపు పూర్తి కావస్తున్నాయి. డిసెంబర్ 25 ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసే ఆలోచనలో ఉంది టీం. అప్పుడు నాన్నకు నో చెప్పినా ఫైనల్గా కొడుకుతో క్యాథరిన్కు సెట్ అయ్యేలా ఉంది. ఇవి ఇవాల్టి ఫిల్మీ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.